గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దిస్ ఇస్ విషిత. హరీష్ కేటీఆర్లపై కాంగ్రెస్ నేతల మాటల దాడి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్, అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం. ఇలాంటి టాప్ 9 న్యూస్ తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చామని సభలో కేటీఆర్, హరీష్ రావు ప్రవర్తన సరికాదన్నారు మల్లు రవి. 10 రోజుల్లోనే తెచ్చిన విప్లవాత్మక మార్పులను బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని సెటైర్ వేశారు మల్లు రవి. అనేక సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపుతున్నారన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీవీ అంతిమయాత్ర హైదరాబాద్ లో చేపట్టాలని ఆయన కుటుంబ సభ్యులే కోరారని చెప్పారు. అన్ని లాంఛనాలు, గౌరవ వందనాలతో పీవీ అంత్యక్రియలు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విమర్శించడం బాధాకరమన్నారు ఆయన. ఏపీ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోయినందుకు కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. విభజన హామీలను సాధించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికై అనుసరించాల్సిన వ్యూహాలపై రఘురాం రాజన్తో వారు చర్చించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ మురళీధర్ ఉన్నతాధికారులు ఈ రివ్యూ మీటింగ్ కి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ల అంశంపై చర్చించారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తానన్నారు మంత్రి ఉత్తమ్. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు ఉత్తమ్. ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. జాతర కోసం 75 కోట్ల నిధులు సీఎం మంజూరు చేశారని తెలిపారు. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించామని, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు సీతక్క. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తనకెన్నో పాఠాలు నేర్పిందన్నారు. ఎంత బలవంతుడైనా ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదన్నారు. 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు సంగారెడ్డి ప్రజలు గెలిపించారన్నారు. ఈ 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తానని, సోనియా, రాహుల్, రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తానన్నారు జగ్గారెడ్డి. భద్రాచలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2015లో శంకుస్థాపన చేస్తే 9 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదంటూ అధికారులను ప్రశ్నించారు. నత్తనడకన పనులు చేయడంపై కాంట్రాక్టర్పై మండిపడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దామోదర రాజనరసింహ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు వ్యాపారస్తులకు, మార్కెట్లో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బీజేపీలోనే అవినీతి పరులున్నారని ఆరోపించారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ముందు వాళ్ల పాస్పోర్ట్స్ సీజ్ చేయాలని బండి సంజయ్కి సూచించారు. నీరవ్ మోదీ, అదానీ, విజయ్ మాల్యాను దేశం నుంచి బయటకు పంపించింది మీరు కాదా అని ప్రశ్నించారు సుంకె రవిశంకర్. కేసీఆర్ పై దుర్భాషలాడినందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని చెప్పారు. టీడీపీపై విమర్శల డోసు పెంచిన వైసీపీ. 2 ఓట్ల వివాదంపై స్పందించిన నాగబాబు. ఏపీ సీఎంపై వెల్లంపల్లి జోస్యం. ఇలాంటి టాప్ 9 వార్తలు ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. ఏపీలో బలిసిన వాళ్లు చంద్రబాబు వైపు, బక్క చిక్కిన వాళ్లు జగన్ వైపు ఉన్నారని తెలిపారు మాజీ మంత్రి అనిల్ కుమార్. 4 నెలల క్రితం చంద్రబాబును అరెస్టు చేస్తే లోకేష్ పరారయ్యారని కామెంట్ చేశారు. జగన్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందన్నారు అనిల్. కర్నూలులో జరిగిన సామాజిక సాధికార బస్ యాత్ర సభలో ప్రసంగించారు ఆయన. నంద్యాల జిల్లా బేతంచెర్లలో పర్యటించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 3,70,00,000లతో వేగంగా జరుగుతున్న కందకం డ్రైనేజీ కాలువ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. బేతంచెర్ల పట్టణానికి కీలకమైన ఈ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేతంచెర్లకు ఈ నెలాఖరు కల్లా 350 కోట్ల రూపాయల ఖర్చుతో తాగునీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదని చెప్పారు. ప్రతి పార్టీలో లీగల్ సెల్ ఎంతో ముఖ్యమని, వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉండటం వల్లే చంద్రబాబు అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పనిచేశారని వెల్లంపల్లి తెలిపారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదన్నారు నాగబాబు. ఎంపీగా పోటీ చేస్తాను అనేది ప్రచారం మాత్రమే అన్నారు. తనకు 2 ఓట్లున్నాయన్నది అవాస్తవమన్నారు. ఓటును మంగళగిరికి మార్చుకుంటానని తెలిపారు. తెలంగాణలో ఓటును రద్దు చేసుకున్నారు నాగబాబు. ఈ నెల 21న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నామన్నారు వైసీపీ బహిష్కృత నేత కంచేటి సాయి. అన్ని మండలాల నుంచి భారీగా వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్లే వైసీపీని వీడుతున్నామన్నారు సాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. చంద్రబాబు అవకాశం కల్పిస్తే పి గన్నవరం నుంచి కానీ అమలాపురం నుంచి కానీ పోటీ చేస్తానన్నారు నాగబత్తుల శ్రీనివాస్. 30 ఏళ్లుగా టీడీపీలో కష్టపడి పనిచేశానని గుర్తు చేశారు శ్రీనివాస్. గుంటూరు జిల్లా కొలకలూరు అంగన్వాడీ కేంద్రం దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు టీడీపీ జనసేన నాయకులు. అంగన్వాడీ సెంటర్ తాళం పగులగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. తాళం పగులగొట్టకుండా తలుపుకి అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు టీడీపీ జనసేన నేతలు. రాజకీయాలకు అతీతంగా నారీ భేరీ నిర్వహించామన్నారు బీజేపీ నేత యామిని. మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ సమావేశం లక్ష్యమన్నారు. మహిళలపై దాడులు జరగకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నామన్నారు యామిని. విజయవాడ పార్లమెంటు పరిధిలో మెజారిటీగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్. కుల సంఘాల ఏకవాక్య తీర్మానాన్ని ఆయన పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. భూ కబ్జాలపై చర్యలు తప్పవంటున్న ఎమ్మెల్యే. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీ. డోన్లో 6 రోజులుగా అంగన్వాడీల ఆందోళన. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఏపీటీఎస్ వార్తల్లో ఇప్పుడు చూద్దాం. నిర్మల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. అన్యాయంగా పేదవారి నుంచి దోచుకున్నటువంటి భూములను తిరిగి వారికే అప్పచెప్తామన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా నిర్మల్లో మెడికల్ కళాశాలలను ప్రారంభించారని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను నిర్మల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ నెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం అమలు, భూ రికార్డుల సమస్యలు, కౌలుదారుల గుర్తింపుపై చర్చిస్తారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గంలో పర్యటించారు సీతక్క. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు సీతక్క. ములుగు ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ములుగు నుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారామె. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా కొండ సురేఖ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ అంతస్తులో తనకు కేటాయించినటువంటి పేషీలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫైల్పై తొలి సంతకం చేసిన ఆమె విధి నిర్వహణలో మృతి చెందిన ఫారెస్ట్ సిబ్బందికి ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ని నియమించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెంకటేశంను బదిలీ చేశారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ను తీసుకున్నారు. రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజును నియమించారు. తెలంగాణలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ ని నియమించారు. హైదరాబాద్ అడిషనల్ సిపి క్రైమ్ బ్రాంచ్ కి ఏవి రంగనాథ్ ని బదిలీ చేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్ ని నియమించారు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రోహిణిని బదిలీ చేశారు. మెదక్ జిల్లా రామదాస్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. పోచమ్మ తల్లి బోనాల సందర్భంగా కాంగ్రెస్ జెండాలు ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరడంతో కక్షపూరితంగా ఒక కుటుంబంపై దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పరామర్శించారు. కడప రాజంపేటలోని ఈద్గాలో టీడీపీ నేత గంటా నరహరి ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలన్నారు నరహరి. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రకటించిన రంజాన్ తోఫా, దుల్హన్ ఆగిపోయిందన్నారు. రాజంపేటలో 50 ఈద్గాలు దారుణ పరిస్థితిలో ఉన్నాయని, వీటిని తాను దత్తత తీసుకుంటానన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో 6వ రోజు అంగన్వాడీ కార్మికులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ముందు పిల్లలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు అంగన్వాడీలు. వారణాసిలో పట్టాలెక్కిన అభివృద్ధి పనులు. రేపు తెలంగాణకు రాష్ట్రపతి. పార్లమెంట్లో దాడిపై మమత ఆవేదన. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వారణాసిలో పర్యటించారు ప్రధాని మోదీ. 19,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. కన్యాకుమారి, బనారస్ మధ్య తమిళ సంఘ్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రారంభించారు మోదీ. 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు మోదీ.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తారు. శీతాకాల విడిది కోసం రేపు రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 19న హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్ తో పాటు థీమ్ పెవిలియన్ ను రాష్ట్రపతి సందర్శిస్తారు. 23వ తేదీన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు ముర్ము. లింగ అసమానతలపై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇళ్లలోని ఈ అసమానతలను పరిష్కరించేందుకు చట్టాలు అవసరమన్నారు. అయితే హక్కుల ఉల్లంఘనకు గోప్యత సాకు కాదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో దాడి ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. దాడి ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకుంటామన్నారు. పార్లమెంటు భద్రత విషయంలో ప్రభుత్వాన్ని నిందించొద్దని, సెక్యూరిటీ విషయంలో ఎంతో సీరియస్ గా ఉన్నామన్నారు మోదీ. పార్లమెంట్లో దాడిని రాజకీయం చేయొద్దని విపక్షాలను కోరారు. ఎంపీల భద్రతకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామన్నారు మోదీ. సూరత్ ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్ ప్రారంభమైంది. ఇంటిగ్రేటెడ్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. 3000 మంది ప్రయాణికులకు సరిపోయేలా కొత్త టెర్మినల్ ని నిర్మించినట్టుగా చెప్పారు. కొత్త టెర్మినల్ ప్రారంభమైన తర్వాత భారీ రోడ్ షో నిర్వహించారు మోదీ. రోడ్డుకి ఇరువైపులా నిలబడి జేజేలు పలికారు సూరత్ ప్రజలు. ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. త్వరలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అగ్రనేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఓటమిపై కూడా సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది, 2 సిట్టింగ్ రాష్ట్రాల్లో ఎందుకు ఓడామన్న దానిపై పోస్టుమార్టం చేయనున్నారు. పార్టీ పదవుల్లో మార్పులపై కూడా వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. బీజేపీ ప్రతి ఎన్నికను ఇదే తుది సమరంగా భావించి పోరాడుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలని సూచించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం ఏమాత్రం ఊహించలేదని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు చిదంబరం. 370 అధికారులను కేంద్రం రద్దు చేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేం కాదన్నారు. తాము ఇంకా ఆశ వదులుకోలేదని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ముఫ్తీ. నూతన పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ గ్యాలరీ నుంచి 2 ఆగంతకులు కిందకు దూకి గ్యాస్ ను వదలడం భద్రతా వైఫల్యమే అన్నారు. మరోవైపు ఆరోగ్య కేంద్రాలకు కాషాయ రంగులు వేయాలని కేంద్రం ఆదేశాలపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఏం తినాలి, ఎలాంటి దుస్తువులు వేసుకోవాలనేది కూడా బీజేపీ నిర్ణయిస్తుందని మండిపడ్డారు దీదీ. గుప్త నిధుల కోసం తవ్వకాలు, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, పోలీసు అధికారికే కుచ్చుటోపి పెట్టిన కేటుగాలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ పల్లె వార్తల్లో చూద్దాం. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని జీవిరెడ్డి అనే రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పొలంలో పురాతన శివలింగం కింద గుప్త నిధులున్నాయన్న అనుమానంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త గోవింద్ను గొంతు నిలిపి చంపేసింది భార్య మానస. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. మెడపై గాయాలు గుర్తించి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. శంషాబాద్కు వెళ్లే దారిలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. ఓ వాహనాన్ని ఆపి కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 1.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా మండలపేట రూరల్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావుకి కేటుగాలు కుచ్చుటోపి పెట్టారు. ఉద్యోగం పోకుండా చూస్తానంటూ ఏసీబీ ఇన్స్పెక్టర్ పేరుతో ఫోన్ చేసి 5 లక్షలు వసూలు చేశారు. బయటకు తెలిస్తే పరువు పోతుందనే విషయం బయటకు రాకుండా చూస్తున్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆదివారం కావడంతో ముప్పు తప్పింది. స్థానికంగా ఫైర్ ఇంజన్స్ లేకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగలు పడ్డారు. బీరువా పగలగొట్టి 15 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలకు పోలీసుల వైఫల్యమే కారణమంటున్నారు స్థానికులు. మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన నూజివీడు IIIT విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మంగినపూడి బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది అఖిల్ మృతదేహం. బందర్ బీచ్ లో ఈ ఉదయం గల్లంతయ్యాడు స్టూడెంట్. సముద్ర స్నానానికి వచ్చారు 5 విద్యార్థులు. అయితే భారీగా అలలు ఎగిసిపడడంతో అందులో చిక్కుకున్నారు. 4 మెరైన్ పోలీసులు కాపాడగా అలల తాకిడికి కొట్టుకుపోయాడు అఖిల్. ఖమ్మం జిల్లా పిండిప్రోలులోని ఊర చెరువులో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలకు కొండ చిలువ చిక్కింది. దీని పొడవు 15 అడుగులుంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు, 9 మందిని బలి తీసుకున్న పేలుడు, బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్. ఇలాంటి టాప్ 9 వార్తలు మెట్రో న్యూస్ లో చూద్దాం.
తమిళనాడులో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్కాశి, తూతుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తిరునల్వేలిలో జనజీవితం స్తంభించిపోయింది. పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కన్యాకుమారి, తిరునల్వేలిలో జలపాతాలను మూసేశారు. దక్షిణ తమిళనాడులో మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శబరిమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. ఇవాళ ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని అంతా భావించారు. భక్తుల తాకిడి కొనసాగుతున్నా రద్దీని కంట్రోల్ చేయడం, క్యూ లైన్స్ ని క్రమబద్ధీకరించడంతో గందరగోళం తగ్గింది. ట్రావెన్కోర్, కేరళ పోలీసుల మధ్య సమన్వయం ఏర్పడడంతో సాఫీగా అయ్యప్ప దర్శనాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీ పేలుడు జరిగింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. కాస్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. బజార్గావ్ గ్రామ సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పరేడ్ లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. ఎంతో శ్రమ కోర్చి శిక్షణ పూర్తి చేసుకున్న యువ పైలట్లపై ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందన్నారు రాజ్నాథ్. దేశ గౌరవం, భద్రత మీపైనే ఉందని, టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ కావాలని సూచించారు రాజ్నాథ్. హైదరాబాద్ లోని నారాయణగూడలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. 23 ఏళ్లుగా ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ మహాపడి పూజ నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. కోవిడ్-19 లోని జెన్-1 అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. భారత SARS-CoV-2 జీనోమిక్స్ కమర్షియల్ నిర్వహించినటువంటి పరిశీలనలో ఇది బయటపడింది. 79 ఏళ్ల బాధితురాల్లో ఈ కొత్త వేరియంట్ ని గుర్తించారు.